చట్టం తన పని తాను చేసుకోకుండా సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని సెటిల్మెంట్లు రాజీలు చేస్తున్నారని ఇది కరెక్టేనా అని ప్రతిపక్ష నేత జగన్ ప్రశ్నించారు. ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యంకు క్షమాపణలు చెబితే సరిపోతుందా? కానిస్టేబుల్కు అంటే ఆయన గన్మెన్కు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీకి ఆత్మగౌరవం ఉండదా? వారికి క్షమాపణ చెప్పరా అని ప్రశ్నించారు. మరోవైపు ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను అరెస్ట్ చేయాలంటూ అసెంబ్లీ ఎదురుగా దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే చెవిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. విక్రమ్ గారు, జరుగుతున్న పరిణామాలు ఎట్లా కనిపిస్తున్నాయి? గతంలో ఇట్లా దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు రేణుగుంట విమానాశ్రయంలో అక్కడ విమానాశ్రయ సిబ్బంది మీద చెవిరెడ్డి కానీ లేకపోతే ఎంపీ మిథున్ రెడ్డి వీళ్ళు దురుసుగా ప్రవర్తించారని వాళ్ళపైన కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం, జైలుకు పంపించడం కూడా మనం చూసాం. అదేవిధంగా ఈ నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రతిపక్ష నేత పైన కేసులు అక్కడ కూడా ఆయన దురుసుగా ప్రవర్తించారని కేసులు పెట్టిన సందర్భాన్ని చూసాం. కానీ ఇక్కడ క్షమాపణ చెప్పేసాము అయిపోయిందని అంటున్నారు. ఇది ఇంకా ప్రశ్నిస్తూనే ఉంది. ఇక్కడ ప్రతిపక్షం ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? విజయవాడ అంశం మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రతిష్టని డంట్ చేసిందనేటువంటి భావన సర్వత్రా పార్టీ వర్గాల్లో ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టం నిజంగా తన పని తాను చేసుకెళ్ళాలి, చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటిది ఒకటి రావాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఇవాళ ఒక ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు స్ట్రైట్ అవే ఒక కమిషనరు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళటం, అక్కడ అందరూ అంటే మొత్తం మీడియా పరంగా మీడియా చూస్తుంది అనేటువంటిది అటువంటి వెరపు కూడా లేకుండా ఆయన దాదాపు డిఐజీ స్థాయి వ్యక్తి ముందే వాళ్ళ గన్మెన్ తోసేయటం ఒక ఆయన, ఇదంతా చూస్తుంటే అంటే యాక్చువల్లీ అది మనం మధ్య యుగాల్లో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనేటువంటి భావన కలుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చెప్తే వెళ్ళి క్షమాపణ చెప్పటం అంటే వాళ్ళలో ఒక రియలైజేషన్ లేదు, వాళ్ళలో లేదు. సీఎం కొంతైనా చొరవ తీసుకున్నారు. ఆయన ఏంటంటే డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇప్పుడు ఆయన ఏంటంటే ఇటువంటి సహించరు. అది మాత్రం వాస్తవం. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కొంత డెవలప్మెంట్ మీద దృష్టి ఉంటుంది, ఇలాంటి పార్టీ పరంగా కానీ సహించరు. అయితే ఇక్కడ ఏమైందంటే డబుల్ స్టాండర్డ్స్ అనేటువంటిది ఒక చర్చ వస్తుంది. అంటే ప్రతిపక్షం వాళ్ళు చేస్తే ఒక రకంగా ట్రీట్ చేస్తున్నారు, అధికార పక్షం చేస్తే ఒక రకంగా ట్రీట్ చేస్తున్నారు అనేటువంటి అది వనజాక్షి గారి కేసు దగ్గర నుంచి మనం అనేక ఉదంతాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు నిజంగా వాళ్ళు ఏంటంటే అభివృద్ధిలో భాగము శాంతి భద్రతలు కూడా ఇక్కడ రాజీ చేశారు, సెటిల్మెంట్ చేశారు, లేకపోతే ఈ సామరస్యంగా పరిష్కరించారని అనుకోవాలి. సామరస్యం కాదు, ఇక్కడ కాగ్నిజబుల్ క్రైమ్ ఉంటుంది, అంటే నాన్ కాగ్నిజబుల్. గుట్టిపాటి రామకృష్ణ గారు కూడా లాయరే, నేను నాన్ ప్రాక్టీసింగ్, నేను లా చేశాను, అది తెలుసు. కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ ఉంటుంది. అక్కడ స్పష్టంగా కాగ్నిజబుల్ క్రైమ్ జరిగింది, అక్కడ తోశారు. కాబట్టి ఇట్ అట్రాక్ట్స్ సమ్ పెనాలిటీ. కాబట్టి చట్టం తన పని తాను చేసుకెళ్ళాలి. వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్పొచ్చు, వెళ్ళి క్షమాపణ చేయడం అనేది ఒక పార్ట్. అదే విధంగా ఇప్పుడు అధికారికే కాదు, అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆయన ఏదో చిన్న ఉద్యోగి కాబట్టి, వీళ్ళు పెద్దోళ్ళు కాబట్టి చెప్పడం కాదు. అక్కడ తప్పు జరిగింది, తప్పు చిన్న పెద్ద అనే కాదు, తప్పు జరిగింది, వెళ్ళి క్షమాపణ చెప్పారు, అదొకటి. ప్లస్ కేసు లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ కదా. అది కనుక చేస్తే ప్రజలకి మనం ఏ సందేశం ఇస్తున్నాం? ఇక్కడ ఏంటంటే రెండు పార్టీలకు సంబంధించింది కాదండి, ఇది వైఎస్ఆర్సీపీకో తెలుగుదేశానికి సంబంధించింది కాదు. ఇది ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. ఇది ఆ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లా అండ్ ఆర్డర్ గానీ చూడాలి తప్ప రాజకీయంగా చూడకూడదు. సరే, వాళ్ళు కొంత ఓవర్ టోన్స్ ఉంటాయి, ప్రతిపక్షం దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు, చెవిరెడ్డి గారు చేసేది ఇదంతా ఉన్నది, అదంతా పక్కన పెట్టద్దాం. అది మామూలు ప్రజలకి కాదు. ప్రజలు ఏమనుకుంటారు, చట్టం ఏ విధంగా ఉన్నది అంటే అధికారం ఉన్న వాళ్ళకి, ధనవంతులకి కొమ్ము కాస్తుందా, అందరికీ సమానంగా ఉందా ఈ ప్రభుత్వంలో అనేటువంటిది చూస్తారు ప్రజలు. కాబట్టి ప్రజలకి ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించదు, హౌఎవర్ బిగ్ దే ఆర్ అనేటువంటి ఒక సందేశం కనుక ఇస్తే, ఇప్పటికైనా వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తే అది ఒక మంచి రాజకీయ వాతావరణానికి, ఒక మంచి దీనికి ఎంత బేషజాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చి మేము బేషజాలి ప్రతి ఒక్కరు చెప్తుంటారు కదా, అది ఉండాలి కదా, అది చేసుకుపోతుందని ఒకసారి నిరూపించినట్లయినా అవుతుంది. గొట్టిపాటి రామకృష్ణ గారు, అధికార పార్టీకి ఒక రకమైన చట్టం, ప్రతిపక్షానికి మరో రకమైన చట్టం ఉంటుందా? ఏం జరుగుతోంది? లేదు ఈశ్వర్ గారు, ఒక్క విషయం మనం గమనిస్తే, ఈ రీసౌండ్ వస్తుంది ఇప్పుడు. ఈ దీనిలో మనం ఒకసారి మనం అంటే నిన్న జరిగినటువంటి సంఘటన అది దురదృష్టకరం. ఖచ్చితంగా అది పొరపాటు అనేటువంటి ఉద్దేశంతోనే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే క్షమాపణ చెప్పించారు. ఎప్పుడు ఆ సంఘటన జరిగిన తర్వాత సుమారు ఒక 18 గంటల తర్వాత, ఈ లోపు జరిగినటువంటి మీరు ఒకసారి చూస్తే అక్కడ ఎవరైనా సరే కేసు పెడతాం కానీ
కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేయటం కానీ లేదా కేసు పెట్టొద్దని ఒత్తిడి కానీ ఎక్కడా లేదు సార్. అది దయచేసి గమనించాలి. అంటే మనం పదే పదే మాట్లాడేటప్పుడు ఇద్దరికి వేరు వేరు చట్టాలు అంటున్నాం. అవును, మిగిలినటువంటి దగ్గర సంఘటన జరిగినప్పుడు అక్కడ కేసులు నమోదు చేశారు, నమోదు చేపి వాళ్ళు కేసు కంప్లైంట్ ఇచ్చారు, నమోదు చేశారు. ఇక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చి నమోదు చేయకుండా ఉన్నా లేదు ఆ నమోదు చేసినటువంటి కేసుని ముఖ్యమంత్రి గారు కలగజేసుకుని రాజీ చేసినా అది మనం ప్రశ్నించవచ్చు. మీరు సన్నివేశాన్ని చూశారు కదా, అక్కడ సన్నివేశంలో మీరు లేకపోవచ్చు రామకృష్ణ గారు. ఆ సన్నివేశం జరిగినప్పుడు మీరు లేకపోవచ్చు. మీడియాలో వచ్చినటువంటి దృశ్యాలు మీరు చూసుంటారు కదా. ఆ దృశ్యాలు చూసిన తర్వాత అయినా సరే ఐపీఎస్ అధికారి అక్కడ బాలసుబ్రహ్మణ్యం కానీ గన్మ్యాన్ కానీ కేసులు పెట్టకపోవడానికి కారణం ఏంటి? పోనీ ఇది చెప్పండి. నిజానికి ఆ స్థాయిలో దురుసుగా ప్రవర్తిస్తే జరుగుతుంది సార్. అదే సార్, ఇప్పుడు సహజంగా మనం కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం. అది ఒక వివాదం, ఆ వివాదాన్ని సరే అక్కడతో ముగించాలి అనుకోవచ్చు, లేదంటే సరే జరిగినటువంటిది సంఘటనగా తీసుకుని వండొచ్చు వారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి చిన్న సంఘటనగా తీసుకోలేదు, ముఖ్యమంత్రి గారు సీరియస్ గా తీసుకున్నారు. మనం గమనించాల్సింది ఇక్కడ ముఖ్యమంత్రి గారు కేసు పట్టిన తర్వాత కేసు వద్దులే అని చెప్పని ఆయన రాజీ చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు. ఇక్కడ జరిగింది వారు ఇప్పుడు అక్కడ చిన్న వివాదం జరిగింది. ఆ వివాదంలో కేసు పెట్టేటువంటి అవకాశం ఉన్నప్పటికీ వారు కేసు పెట్టలేదు. అక్కడ నుంచి కమిషనర్ కార్యాలయానికి వెళ్ళారు, అక్కడ మాట్లాడుకున్నారు. కేసు పెట్టకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. వాళ్ళు కేసు పెట్టకపోవడం అనేది ఇంకా చాలా అనుమానాలకు తావిస్తుంది. మీకు తెలిసి ఉంటుంది ఆ విషయం. అంటే ఒక్కటి సార్, దీనిలో మన సుబ్రహ్మణ్యం గారు బాలసుబ్రహ్మణ్యం గారి గురించి తెలిసినటువంటి ఎవరైనా ఆయన స్ట్రైట్ ఆఫీసర్, అంతేగాని ఒకవేళ పెట్టాలనుకుంటే ఒక ఒత్తిళ్లకో లేదంటే ఇతరత్ర వాటికో అట్లాంటి మనిషి కాదు అనేది అందరికీ తెలిసినటువంటిది. నేను ఇక్కడ అనేది ఏంటంటే ఆ జరిగినటువంటి దాన్ని కొన్నిసార్లు మనం కూడా అలాగే తీసుకుంటాం. ఎక్కడ వివాదం జరిగింది, వదిలేసేయండి ఎక్కడితో అని అనుకుంటా ఉంటాం. అంటే అది భయపడో లేదంటే ఇంకోటి ఆలోచించో కాదు సార్, ఇంకోటి చెప్పడం వల్ల కాదు. అదే సార్ వదిలే అలా జరిగిన దాన్ని కాకతాళీయంగా జరిగి ఉండొచ్చు. ఇక్కడ ఈ రెండింటిని వేరువేరుగా చూడాలి. సంఘటన జరగటం, కేసు పెట్టకపోవటం, మర్నాడు క్షమాపణలు జరపడం, ఈ మూడింటిని సంఘటన జరిగింది అది తప్పే, అది తప్పని చెప్పి వాళ్లే చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పమన్నారు, సారీ చెప్పారు. మధ్యలో కేసు పెట్టకపోవడంలో ముఖ్యమంత్రి గారి యొక్క ప్రమేయం లేదు. పెట్టిన కేసును ఆయనే విత్డ్రా చేయించలేదు. పెట్టకపోవటం అనేది వాళ్ళ మీద ఒత్తిళ్లు వచ్చినట్టుగా ఎక్కడా కూడా మనకేం అనిపించట్లేదు. రైట్. ఇప్పుడు ఒకటి ఇందులో ప్రధానమైన అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది? ఈ సంఘటన జరగడానికి కారణం ఏంటంటే ఒక రిపోర్ట్ని ట్యాంపర్ చేయమని అడగటానికి వీళ్ళు వెళ్ళారు. అది నేరం కదా. ఇప్పుడు రిపోర్టులో లేనటువంటి దాన్ని ఇది అది బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు, స్వయంగా చెప్పారు. ఏది డ్రైవర్ నిర్లక్ష్యం కాదు, ఆ వెహికల్లో ఏదో లోపభూయిష్టంగా ఉన్నది, టెక్నికల్ గా బాగాలేదు అనేటువంటిది చేయమని చెప్పడం, అది దట్ ఈస్ మోర్ కదండి. అంటే దీనికంటే కూడా మించింది అది. అంటే అధికారులు ఉండేవాళ్ళు ఒత్తిడి చేయడం, ఒక రిపోర్ట్ ని ట్యాంపర్ చేయమని ఒక అధికారిని కోరటం అనేటువంటిది ఇంకా పెద్ద ఇది అనమాట. కాబట్టి దాన్ని మనం గమనించాలి. ఆ నేపథ్యం ఇదంతా జరిగింది. కరణం ధర్మశ్రీ గారు, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే సార్, అధికార పక్షం వాళ్ళు ఎవరికైనా సరే జవాబుదారీగా ఉండాలి. అధికార పక్షం అన్న వాళ్ళు ఎంతైనా వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉండాలంటే ఆదర్శప్రాయంగా కనిపించాలి. బట్ ఇక్కడ బొండా ఉమా ఏమో గోండా ఉమాగా మారడం, కేసినేని నాని ఏమో కేసులున్న నానిగా మారడం, బుద్ధ ఎంకన్న ఏమో శుద్ధ ఎంకన్నగా మారడం, ఈ వెలగా ఏంటంటే ఒక నాని బృందం ఎలా ఉందంటే ఇదేదో గోండాయిజం కింద చేస్తున్నట్టు. వాళ్ళు వెళ్ళి వాళ్ళు చేస్తున్న వ్యవహారం, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా మాట ఏదైనా చెల్లుబాటు అవుద్ది, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము చెప్పిందే శాసనం, మేము చెప్పిందే వ్యసనం, ఎట్టి పరిస్థితులు మీరు చేయక తప్పదని చెప్పి సాక్షాత్ బాలసుబ్రహ్మణ్యం గారు ఇప్పుడే కాదండి, ఆయన ఏంటంటే ఆర్టీఐ కమిషనర్గా కానీ అంతకుముందేమో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కానీ లేదంటే అడిషనల్ సెక్రటరీగా ఉండేటప్పుడు కానీ ఆయన నిబద్ధత, ఆయన నిజాయితీ, బాలసుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్ అనగానే చాలా స్టేట్లో ఒక రకమైనటువంటి గౌరవం ఉంది. అంచేత చాలా చాలా ఆయన మనస్తాపం చెందారు. వీడియో విజువల్స్ చూసారా లేదో, ఇదేంటి వ్యవహారం ఏంటి, మేము చేస్తున్నదేమో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల క్లియర్గా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే వెహికల్ తాలూకు వ్యవహారం ఇదనేది ఇంకో రకంగా చెప్పమనడం, ఆ రికార్డులన్నీ మార్పు చేయమని పెట్టి నేను మార్పు చెయ్యను అన్నాడు. మార్పు చేయనంటే తిట్టడమే కాదు,
దురుసుగా వ్యవహరించడం కాదు, ఆయన మీద హ్యాండ్లింగ్ చేయడానికి సిద్ధపడితే కానిస్టేబుల్ అడ్డుకుంటే కానిస్టేబుల్ ఏమో ఇష్టారాజ్యంగా తోసి గోండాలో వ్యవహరించిన తీరు అది మంచి పద్ధతి కాదు, సహేతుకం కాదు. రైట్, రికార్డులు తారుమారు చేయాలి అనే ఒత్తిడి తెస్తే దాని మీద విచారణ ఒకటి జరగాలి, రెండోది కేసులు పెట్టాలి అంటున్నారు. ఎవరు పెట్టాలి కేసు? కేసులు యాక్చువల్ గా బాలసుబ్రహ్మణ్యం గారు రాలి ఎలా చేయాలో, మిమ్మల్ని ఏం చేయాలో నాకు తెలుసు లా గురించి, ఎందుకంటే నేను ఆల్రెడీ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గా కూడా చెప్పి ఆయన ఏం చేశారు, ఆయన మొత్తం ఆయనకి లా అంతా తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితి అరెస్ట్ వారెంట్ చేయించాలని అనుకున్నారు. తీరా చూస్తే వీళ్ళు వెనకాతలు రకరకాల ఒత్తులతో మీకెందుకని మేము క్షమాపణ చెప్పించే బాధ్యత మాదని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రే రాజీలు చేయించడం, సెటిల్మెంట్ చేయించడం దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే అలా ఉందా? ఎంఆర్ఓ వనదాక్ష ఇంతవరకు ఇందాక అంటున్నారు ఒక ఆయన గుట్టుపాటి గారు, మరి ఒకసారి మీరు ఆలోచించాలా. ఎంఆర్ఓ వనదాక్షి గారు కేసు పెట్టిన తర్వాత సాక్షాత్తు సెక్రటేరియట్ పిలిపించి ఆవిడనేమో కొంచెం రుబాబ్ చేయించి ఎట్టి పరిస్థితుల్లో కేసు విత్డ్రా చేయించినటువంటి దాఖలాలు మనం మర్చిపోవడం వీల్లేదు. మా వాళ్ళు తిరుపతిలో ఒకసారేమో తిరుపతిలో మా ఎంపీ గారు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కేవలం పాసల గురించి ఒక ఎయిర్పోర్ట్ ఆఫీసర్ని అడిగితే లేవేమో తప్పులుగా క్రియేట్ చేసి 25 రోజులు రిమాండ్ లో ఉంచారు సార్ మా ఎంపీ మాఫీలునా. అది ఆలోచించారు సిబ్బందికి ఒకవేళ పొరపాటున మా ప్రవర్తన మీకు నచ్చకపోతే క్షమాపణ చెబుతున్నాను ఒక మాట అనుంటే బాగుండేదేమో. కాదండి, ఇప్పుడు ఆ రోజు సెటిల్మెంట్ చేయాలి కదా. అక్కడ ఉన్న నందిగామ విషయంలో మా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఏమయ్యా పిఎం చేశారంటే చేయలేదంటే ఏది మెడికల్ రిపోర్ట్ ఏదని అడిగితే మెడికల్ రిపోర్ట్ కూడా బలవంతంగా లాక్కున్నారని చెప్పారు. రిపోర్ట్ బలవంతంగా అడగలేదు, ఆయన ఇచ్చింది మళ్ళీ కలెక్టర్ గారికి ఇచ్చారు. కలెక్టర్ గారిని ఆయన చాలా నిబద్ధత ఉన్నటువంటి కలెక్టర్ గారి మీద కూడా ఒత్తిడి చేయించి కేసులు పెట్టించే కార్యక్రమం చేశారు. అంటే మా మీద కేసులు మీరు ఏదో బాసులుగా ఉన్నారని మీరు చేస్తున్నటువంటి అకృత్యాలు, అన్యాయాలు, గూండాగిర్లు ఇవన్నిటి మీద మీ మీద కేసులు లేకుండా మాఫీలు చేస్తారా? అది ముఖ్యమంత్రి పెద్దలకు వ్యవహరిస్తారా? దాడికి సంబంధించి లేకపోతే దౌర్జన్యానికి సంబంధించి ఎవరిపైన కేసులు పెడతారు, ఎప్పుడు కేసులు పెడతారు అనే అంశం. ఒక్క నిమిషం ధర్మశ్రీ గారు, అలాగే ఈ ట్యాంపరింగ్ ఒకటి రికార్డ్స్ ట్యాంపరింగ్ చేయమని వారిపైన ఒత్తిడి తెచ్చినందుకు దానిపైన కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. కరణం ధర్మశ్రీ గారు, గొట్టిపాటి రామకృష్ణ గారు, అద్దంకి దయాకర్ గారు, మన్ని గోవర్ధన్ రెడ్డి గారు, విక్రమ్ పోల గారు. ఇది వాళ్ళ చర్చ కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.